ఇందులో వాస్తవానికి అధ్యక్ష మన విధానాలలో అతి ముఖ్యమైనది కూడా అధ్యక్ష, అంటే చాలామంది మిస్ అయ్యేదానికి అవకాశం, కానీ ఇది ఎంత ముఖ్యమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనేది కూడా భూభద్ర ఆంధ్ర అధ్యక్ష. ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు కూడా 100 సంవత్సరాల నుంచి ఎవరు కూడా టేకప్ చేయలేదు ఇటువంటివి. ఇవన్నీ కూడా బడ్జెట్ స్పీచ్లో ఎందుకు చెప్పడం జరిగిందంటే అధ్యక్ష, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ 5 సంవత్సరాల పరిపాలన అంటే ఇది ప్రజల పరిపాలన, ప్రజల కోసం పరిపాలన అని, అందుకనే గెటిస్బర్గ్ అడ్రస్ నుంచి కూడా ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫార్ ద పీపుల్ అని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. ఇవన్నీ ఇలా ఉండగా అంటే దురదృష్టవశాత్తు మన ప్రతిపక్షం వాళ్ళు లేరు అధ్యక్ష, కానీ మనం సమాధానం చెప్పాలంటే ద ఓన్లీ వే అంటే మాకు దొరికిన ఓన్లీ వే వచ్చేసి వాళ్ళు మీడియాలో నిన్న బడ్జెట్ ప్రసంగించిన తర్వాత వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఉన్న కొన్ని ఏవైతే సందర్భాలు ఉన్నాయో అవి చూసుకొని అందులో వాళ్ళకు సంబంధించిన ముఖ్యమైన వాళ్ళు మరి మాట్లాడిన విషయాలను ఈరోజు నేను రిప్లై ఇస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక చోట అధ్యక్ష వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్సీ గారు పీడిఎఫ్ ఆయన అంటారు, వాస్తవ లెక్కలకు బడ్జెట్ చాలా వ్యత్యాసం. అంటే ఏ విధంగా మళ్ళీ ఈ అభిప్రాయానికి వస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. అయితే దీనికి సమాధానం అధ్యక్ష, 2018-19 చూసుకున్నట్లయితే బడ్జెట్ అంచనాలు అంటే 2018-19 వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం చివరి సంవత్సరం అధ్యక్ష, వాళ్ళ 5 సంవత్సరాల టర్మ్లో 1,91,064 కోట్లు వాళ్ళు బడ్జెట్ అంచనాను చూపించడం జరిగింది అధ్యక్ష. 1,91,064 కోట్లు, కానీ వాళ్ళు యాక్చువల్గా ఖర్చు పెట్టినది 1,63,960 కోట్లు అధ్యక్ష. అంటే ఇంకా సులభంగా అర్థమయ్యేటట్లు అధ్యక్ష, సుమారు 1,91,000 కోట్లు బడ్జెట్ అంచనాలు చూపిస్తే 1,64,000 కోట్లే ఖర్చు పెట్టారంటే ఎంత తేడా ఉంది చూడండి అధ్యక్ష, 25,000 కోట్ల తేడా. సేమ్ థింగ్ అధ్యక్ష 2023-24 అంటే ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అధ్యక్ష సవరించిన అంచనాలతో ప్రకారం రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇంచుమించు యాక్చువల్స్కు దగ్గర వచ్చేస్తాయి అధ్యక్ష. మనం చూపించింది అధ్యక్ష 2023-24 గాను 2,79,279 కోట్లు చూపిస్తే 2,75,276 కోట్లు సవరించిన అంచనాల ప్రకారం అధ్యక్ష. అంటే ఎంత ఉంది అధ్యక్ష, 4,000 కోట్లు తేడా మనది అధ్యక్ష. అంటే 2,80,000 కోట్ల మీద 4 లక్షలు మాత్రమే తేడా ఉంది అధ్యక్ష. ఏది బడ్జెట్కు వాస్తవ ఖర్చులకు. వాళ్ళు 1,91,000 కోట్లకు గాను ఇంచుమించు 25,000 కోట్లు తేడా చూపించినారు అధ్యక్ష. కానీ వాళ్ళు అంటారు అధ్యక్ష వాస్తవ లెక్కలకు బడ్జెట్కు చాలా వ్యత్యాసం అని. ఇది ఏమవుతుందంటే అధ్యక్ష, చాలా పలు విషయాల్లో పలు సందర్భాల్లో ఎన్నోసార్లు చూస్తున్నాం అధ్యక్ష, ఒక మీడియాలో ఉన్న బలం వలన ఏదైతే అవాస్తవాలు కానీ అసత్యాలు కానీ లేదా అది తెలిసి కానీ తెలియక కానీ చెప్తున్నారో పబ్లిక్ అది తీసుకువెళ్ళాలని చెప్పి చాలా ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. వాస్తవాలు వాళ్ళు చెప్పేదానికి, ప్రతిపక్షం వాళ్ళు చెప్పేదానికి మాత్రము చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష.